అవతల గొడవ జరుగుతుంటే నిప్పు పెట్టేవాడు ఎప్పుడు అగ్గిపుల్ల విసిరేసి అవతలకి పారిపోవాలరా, పదరా పారిపోవాలా. ఎంత ధైర్యం రా నీకు? పోలీసులంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా? భయం మన బండి బ్యాక్ టైర్ కూడా తెలియదండి. వదలకపోతే లాఠీ విరుగుతుంది. ఇట్టాగా లాఠీ విరుస్తావా? వద్దు, బెల్ట్ తెగిపోద్ది. అది మా పవర్ అంటే. సార్, పేదోళ్ళని అరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు. ఇంకా కాల్చారనుకోండి, వాళ్ళు జై పాతాళ భైరవంటారు, మీ బతుకు మా బజార్ అయిపోద్ది. సార్, మా వాళ్ళతో నేను మాట్లాడతా గానీ నాకు ఛాన్స్ ఇవ్వండి. సరే. ఆగండి, నేను మీలాగే లేబర్ని, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చారనుకోండి, మీ మ్యాటర్ అమ్మగారితో మాట్లాడి సెటిల్ చేస్తాను. సరే గురు. అబ్బా అమ్మగారు, నీళ్లతో పోయేదాన్ని జైళ్ల దాకా తీసుకొచ్చారు. ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ వచ్చిన వాళ్ళు ఫైరింగ్ అంటారు. ఇద్దరు ముగ్గురు పోయారనుకోండి, రేపు పొద్దున అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలు అడుగుతారు. అంతే, దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూత. మీకు ఇష్టమైనా ఇది? అది కాదరా, నా దగ్గర పనిచేసేవాళ్ళు నా మీదకి దాడి చేశారు. అబ్బా, కరికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి. అదే పేదోళ్ళ క్యారెక్టర్. ఓ ముఖ చెబుతా వింటారా? పేదోళ్ళు బంతిలాంటోళ్ళండి. అట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు. నేలకేసి కొట్టారనుకోండి ఎగిరి మన నెత్తి మీద పడతారు. సరే, ఇప్పుడేం చేయమంటావు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఉద్యోగాలు. వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా. ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి. మరి వాళ్ళు ఒప్పుకోద్దు? మీరు అనండి, నేను చెప్తాను. బ్రదర్స్, మేడం గారు మీకేదో చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి. మీరు పనిచేయని రోజులకి మాత్రం జీతం ఇవ్వను, కానీ మీ ఉద్యోగాలు మాత్రం మీకు ఇచ్చేస్తాను. నాకు జిందాబాదులు కొడుతున్నారు. అదేనమ్మా పేదోడి క్యారెక్టర్ అంటే. సగం అన్న పెడితే చాలు, అదరిగేదాకా జిందాబాద్ నడుస్తూనే ఉంటాడు. అరవండి బాబులు, అరవండి. పనిలో పని ఆ కేసులు కూడా ఎత్తిచ్చేస్తానని చెప్పండి. మీ మీదున్న కేసులను కూడా ఎత్తేస్తాను. మనసున్న దేవత చాముండేశ్వరి. మీ కాలనీకి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తారు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏదో నోరు జారిందండి. నీకు కూడా నోరు జారడం అలవాటే కదా, ఇస్తానని చెప్పేసి. రేపటి నుంచి మీ కాలనీకి నీళ్ళు వచ్చేలా చేయిస్తాను. అమ్మా, నువ్వు మోసపోతున్నావు. నువ్వేం చెప్పద్దు. ఏనాడైనా ఇలా నాకు నువ్వు జిందాబాదులు కొట్టించావా? చూడమ్మా, నాది కలర్ బ్లాకే గానీ క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. అవునవును, కలర్ లో కృష్ణుడివి, క్యారెక్టర్ లో నికృష్ణుడివి. డిస్కు జారింది. పని వాళ్ళని లెగ్గెత్తి తన్నద్దంటే వినరు. ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి. నిన్ను వదిలినే ఇంకా పోనులే. చూడండి రావు గారు, ఆవిడ మినిమం 6 months అయినా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 2 months చాలు. ఆవిడ క్రానిక్ బ్యాక్ పెయిన్ సఫరర్, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అంటే ఇట్ట హాస్పిటల్ వచ్చే డబ్బంతా తొబ్బేతావనా? హూయిసి మహేష్ రాము, ఆ కొనే కాదండి, ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు చెప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది? ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు చేత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి? ఇంటి పని, వంట పని, ఒంటి పని చేస్తానా? ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపదా? అవును, మీరెక్కడికి? ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు. మీరు ఇక్కడే ఉండండి. అదేంటి తలిపేశావు? ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చూస్తారుగా. ఏంటి మంచం ఎక్కుతావు అండి? మీరు సైలెంట్ గా పడుకుంటారా లేదా? పడుకోండి, పడుకోండి. అమ్మో, చెప్పాను కదండి నాటు వైద్యం అని. కళ్ళు మూసుకోండి. ఇసుకించమాకండి. సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. జై పాతాళ భైరవి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే. అదేంటి అలర్చింది? అమ్మగారు, ఇప్పుడు దిగండి. కిందికి దిగండి.
మీకు తగ్గిపోయింది అమ్మగారు, దిగండి. అది ఇప్పుడు వంగండి, వంగండి, లేవండి, కూర్చోండి, మళ్ళీ లేవండి. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపు తనండి, నేనా? తనండి, తనండి. కొద్దిసేపు ఉండొచ్చుగా. ఏంటమ్మగారు ఇప్పుడు ఎట్టా ఉంది? పోయింది. ఆ? ఇట్స్ గాన్. అదే మరి ఒంటి వైద్యం అంటే. రాముడు, ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, పో. అమ్మగారు నేనేం తప్పు చేశానండి? ప్రమోషన్ అంటే ఆ. పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను. అలాగా? నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను. ఏమైందిరా? నేను పెద్ద మంచినయ్యానండి. కంగ్రాచులేషన్. నువ్వు పెద్ద మనిషి అవడం ఏంట్రా నీ బొంద? ఏమిటో రాము పెద్ద మనిషి అయిపోయాడు. నేను ఎప్పుడవుతానో ఏమిటో. నెక్స్ట్ జన్మకి ట్రై చేసుకో. అందుకే నాకు కోపం వచ్చేది. ముందు తొందరగా టిఫిన్ రెడీ చేయి, లేకపోతే అవతల అమ్మగారి కోపం వస్తుంది. రాము, ఏంటమ్మగారు? 5 సంవత్సరాలుగా ఏడిపిస్తున్న నొప్పిని తీసేసావురా. ఇదిగో ఈ 500 తీసుకో. తాతా! అదేంట్రా అలా అరిచావు? అరవలేదండి, తలుచుకున్నాను. అమ్మగారు మీరు అన్నారనుకోండి, ఇట్టా మా ఊరెళ్ళి అట్టా మా తా చేతిలో 500 పెట్టేసి ఎట్టా వెళ్ళని మళ్ళీ అట్టా వచ్చేస్తానండి. సర్లే వెళ్ళు. జై పాతాల భైరవి. ఉమ్మా! ఈ 500 తాతకి ఇస్తే రాము, ఓ మా అమ్మ ఒట్టి కంజూస్. ఆ నడుము నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది ఇవాటి వరకు, కానీ నీకు మాత్రం 500 ఇచ్చింది. ఈ 5,000 మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు. అయ్య బాబోయ్, మీ బాడీలోనే కాదండి మీ హార్ట్ లో కూడా అందం ఉంది. దాన్ని ఏమంటారబ్బా? థ్యాంక్స్, ఉంటానండి. హలో హలో మావయ్య, నేను రాము, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను కానీ తాతయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే బయటకు వెళ్ళాడ్రా. అబ్బా బయటికి వెళ్ళిపోయాడా? ఏంట్రా అంత అర్జెంటా? ఏం లేదు, నేను ఈరోజు ఇంటర్సిటీకి బయలుదేరి వస్తున్నాను. మర్చిపోకుండా తాతయ్యకి చెప్పు. ఇంటర్సిటీగా? స్టేషన్ కి జీప్ పంపుతానులే. సర్లే, ఉంటాను. తెలిసిందిలే, ఏంటమ్మా? బాగా వస్తున్నాడు. లేదా మా పై ఆఫీసర్ వస్తున్నాడు ఇన్స్పెక్షన్. రాము అన్నావు, నేను విన్నాను. విన్నావు కదా, మరి అడగటం దానికి నిజంగానే వస్తున్నాడు. ఎక్కడికే? సుబ్రహ్మణ్యంతో చెప్పాలి. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, ఏంటి పిల్ల పావుతో మాట్లాడుతున్నా? పావేంటి? కళ్ళు పోతాయి. నాగేంద్రుడు నా ఫ్రెండ్. నేను ముద్దుగా సుబ్రహ్మణ్యం అని పిలుస్తాను. పద. సుబ్రహ్మణ్యం, ఏంటి పలకం? లేచావా లేదా? నీతో చాలా విషయాలు చెప్పాలి. ఏ సుబ్రహ్మణ్యం, ఈరోజు మా బావ వస్తున్నాడు తెలుసా? రాగానే బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తా. ఏంటి తల్లి చెబుతానంటున్నావు? మా సుబ్రహ్మణ్యానికి నాకు మధ్య బోల్డ్ ఉంటాయి. అన్ని నీకు చెప్పాలా? వచ్చిన పని చూసుకో. ఈ గుడ్డు సుబ్రహ్మణ్యానికి వేసి పోతాలే. గుడ్డు పగలు కొట్టివేయి, లేకపోతే సుబ్రహ్మణ్యానికి దెబ్బ తగులుతుంది. ఇంకా నాయం అట్టేసి పెట్టమన్నావు కాదు. నువ్వు ఎలా పెట్టినా పచ్చసొన మాత్రం వేయి మాకు. కొవ్వు పెరిగి గుండెపోటు వస్తుంది. ఏటో నీ చేతస్తాం. అయినా పట్నంలో ఉంటున్న నీ బావ పల్లెటూరులో పెరిగి నిన్ను చేసుకుంటాడా? సుబ్రహ్మణ్యం, ఇది బావ గురించేదో అంటోంది. దీన్ని కాటే వేసే ముందు. అమ్మో వద్దులే అమ్మా, నీ బావ నేనే పెళ్లి చేసుకుంటాడు గాని అవతల లైన్ వచ్చేయాలని లేదు తల్లి. సరే సుబ్రహ్మణ్యం, బాయ్. ఇదిగో నీకు తెలుసా, మా బావ వస్తున్నాడు. ఏరి ఏంటండి అంతా అలా మాయమైపోతున్నారు? ఏముందయ్యా, అమ్మాయి వాళ్ళ బావ గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాగా. ఏంటమ్మా చూస్తున్నావు? రైలు వచ్చింది, బావ రాలేదేంటి? రాకపోవడం ఏంటి? నిన్ను చూసి భోగి అటువైపు నుంచి దూకి పారిపోయాడు. పారిపోయాడా? అమ్మయ్యా, ఇది వచ్చేసిందా? అయినా మనకంటే ముందు అది ఎక్కడ చేరాలి? అయ్ బాబోయ్, దీన్ని మనల్ని చూసి నవ్వే వయసు కాదే. దీని నువ్వుకి దాని నువ్వుకి డిఫరెన్స్ లేదు. కొంపతీసి మన ఎవరు డిఫరెన్స్ ఉందా?
సైడ్ ఫ్రంట్ బ్యాక్ అంతా బానే ఉంది, మరి ఎందుకు నవ్వింది? అమ్మో ఆ, ఆ. అయ్ బాబోయ్, నువ్వెట్టా వచ్చావే నాకంటే ముందు? ఈ ఊరికి నీకు ఒక దారి తెలిస్తే నాకు 10 దారులు తెలుసు. అచ్చారే, బుట్ట కింద దూరావేంటి? నిన్ను బుట్టలో వేద్దామని. రుక్మిణి నవ్వకు, ఇంకాసేపు మన ఇద్దరం ఇలాగ బుట్ట కింద ఉన్నాం అనుకో ఏమవుతుందో తెలుసా? హలో, తమరా లంకాదానం ఆపి కార్తాళాలు ఇస్తారా? నువ్వు కార్ డ్రైవర్ లో లేవు. ఈ ఇంటర్లో ఉన్నానా? అంత ఆశొద్దమ్మా, ఇవిగో తాళాలు. మ్మ్. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? రేషన్ కార్డు కూడా ఉంది, చూపించమంటావా? కార్లు ఎవడన్నా పట్టుకుని చూపిద్దు గాని. హలో, ఎందుకైనా మంచిది ఎల్బోర్డ్ తగిలింది, సేఫ్టీగా ఉంటుంది. ఎల్ బోర్డు తగిలించుకోవాలో లేదా లవ్ బోర్డు తగిలించుకోవాలో మాకు బాగా తెలుసు కానీ అమ్మాయి గారు వస్తున్నారు. నువ్వు సైడ్ పో. ఏయ్, వెళ్ళు. చెప్తున్నానా? వెళ్ళిపో. వెళ్ళు. హ్మ్. రండి అమ్మాయి గారు. ఆ, అమ్మాయి గారు వెనక్కి కూర్చోనమ్మా. షట్ అప్, నాకు తెలిసి ఎక్కడ కూర్చోవాలో. రాము కారాపు, నువ్వు ఇట్రా, నేను కారు తోలుతా. లైసెన్స్ ఉందా? లైసెన్స్ డ్రైవర్లకి, మాకెందుకు? కమాన్ కమాన్. ఎక్కడ పడవరా బాబు, ఇప్పుడు కారు తీసుకెళ్ళి ఎక్కడ కుడుతుంది? అమ్మాయి గారు నెమ్మదండి. అయ్ బాబోయ్. అమ్మాయి గారు మీరు ఇటు వచ్చేయండి, రండి రండి. దిగరా, దిగు. ఏంట్రా ఇది? యాక్సిడెంట్ అండి. చా, ఇది కాదురా యాక్సిడెంట్ అంటే. నిన్ను కారు టైర్ కింద పడేసి వెళ్ళాననుకో, అదిరా యాక్సిడెంట్. ఏ మిస్టర్, కార్ తోలింది అతను కాదు, నేను. డాటర్ ఆఫ్ విజయ్ చాముండేశ్వరి, మైథిలి ఇండస్ట్రీస్. ఓ ఐ సీ. నువ్వా? నిన్ను ముందు చూడకపోవడం పెద్ద పొరపాటే. చూసుంటే మా ఫాదర్ ఇంత గొప్ప ఆఫర్ ని నేలపాలు చేసుండేవాడు కాదు. What are you talking? ఈ 2000 ఒక వేలు పట్టుకో. I won't touch you. నేను టచ్ చేస్తాను బ్రదరు. దట్స్ గుడ్. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను విరగ్గొడదాం అనుకున్నాను. ఈ వేలు పట్టుకుంటే పాపని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. బేబీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. మీ డ్రైవర్ ఈ వేలు పట్టుకున్నాడు. కమాన్ కమాన్ కమాన్. హలో బ్రదరు, ఈ 2000లో వేలు ఎందుకో చెప్తా. నేను పట్టుకున్నాగా, నువ్వు పట్టుకున్నా తప్పులేదులే. పట్టుకోమ్మా పట్టుకో. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను ముద్దు పెట్టుకొనిద్దాం అనుకున్నాను. ఈ వేలు పట్టుకుంటే నిన్ను చిత్తగొడదాం అనుకున్నాను. పొగరా? ఏయ్, నా కంఠం పట్టుకున్నా నా కోపం రాదు గాని నా కాలర్ పట్టుకుంటే అదన్నమ్మాయి గారు. చూడండి, ఈ గొడవంతా ఇంట్లో చెప్పకండి. అలాగే. అయ్యో, ఇట్స్ బ్లీడింగ్. ఒక నిమిషం ఉండు. ఎందుకులేండి, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. అనవసరంగా నా వల్లే దెబ్బ తగిలింది. నువ్వు మినిస్టర్ కొడుకు అని తెలుసు కూడా నీ మీద చేయి చేసుకున్నాడన్నమాట. నీకేం కావాలరా? వాడిని మర్డర్ చేయించనా? వద్దు నాన్న, వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. రై, కొండను తీసుకొచ్చిస్తానంటే గులకరాయిని అడుగుతావేంట్రా? అంతేకాదు, విజయ్ చాముండేశ్వరి కూతురు మైథిలితో నా పెళ్లి జరిపించాలి. వాళ్ళది మన లెవెల్ కాదురా. మైథిలి అందం ఆల్ ఇండియా లెవెల్ నాన్న. యాండి, వాడు మన ఒక్కగానొక్క కొడుకు. వాడు ఇష్టపడుతున్నాడు కదా. ఓకే, వీడి కోసం ఒక్క మెట్టేమిటి, 100 మెట్లైనా కిందకి దిగి ఆ విజయ చాముండేశ్వరితో చెయ్యి కలుపుతాను. ఏంటండి? ఏంటో స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. పదా రాముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నారు? అమ్మా, నువ్వు మాట్లాడకమ్మా. కావలిస్తే మీ మమ్మీతో మాట్లాడు. పదా.
మమ్మీ నేను మైథిల్ని. పోలీసులు రాముని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంతా నాకు తెలుసు. మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోమని చెప్పాను. నువ్వు ఆటోలో ఇంటికి వచ్చేసాయి. Mom, I don't like this. I'm going to the police station. మైథిలి హలో. ఎస్ డాడ్. ఫిజికల్ పవర్ తో పాటు మెంటల్ పవర్ కూడా ఉన్నట్టుంది. సార్ వీడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఈ పొగరబోతుగాడు తల తీసుకొచ్చి నా కొడుకు కాళ్ళ మీద పడేయాలి. ఆ బిట్టు చూసి వెళ్ళిపోతాను. నా హెడ్ వంచాలని చూసిన వాడు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. నేను అన్నం తిని బతకను రా, ఆంధ్ర పాలిటిక్స్ తిని బతుకుతాను. నువ్వా ముక్క చెప్పక్కర్లా. అసెంబ్లీలో కూర్చోవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. రైట్ షట్ అప్. సార్ మీరు వెళ్ళిపోతే వీడి బోన్స్ నేను లెక్క పెట్టుకుంటాను. నో నో నో, నాకు డిస్కషన్ కంటే యాక్షన్ అంటే అనేది చాలా ఇష్టం. ముందు వాడి తల. నేను కటకటాల వెనుక మాట్లాడను, కోర్టులోనే మాట్లాడతాను. సార్ వాడు కోర్టు అది అంటున్నాడు, రేపేమైనా ప్రాబ్లం వస్తుందో? మైథిలి మైథిలి డాడ్. నువ్వేనా వీడి బాబువి? రాముని వదిలిపెట్టమని చెప్పు. మైథిలి షటప్. కామన్ సెన్స్ ఉందా నీకు? మమ్మీ రాముని వదిలిపెట్టమని చెప్పు. అలా చూస్తారేంటండి? చెప్పండి దానికి. డాడీయే కాదు దేవుడు చెప్పినా నేను వినను. నిన్నటి దాకా నీకు ఆయనకి పడదు. ఒక పేదవాడి బ్రతుకుతో ఆడుకోవడానికి ఇద్దరు చేతులు కలుపుతున్నారా? ఐ డోంట్ లైక్ ఇట్. ఇన్స్పెక్టర్ అతని వదిలేయండి. సారీ. అతను యాక్సిడెంట్ చేసినందుకే మీరు అరెస్ట్ చేస్తుంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. నాకు లైసెన్స్ కూడా లేదు, కారుతో లేను. నన్ను అరెస్ట్ చేయండి. వాడు నన్ను ముద్దు పెట్టుకుంటానంటే రాముడు అతన్ని కొట్టాడు, దానికి కారణం నేను. నన్ను అరెస్ట్ చేయండి. అతన్ని కోర్టుకు తీసుకెళ్తాను అందుకు కదమ్మా. లుక్ హియర్, వీడేం చేశాడో చూడండి. నన్ను నా పోలీసులు కొట్టాడు అందుకు. నేను పోలీసుని కొట్టాను, అరెస్ట్ చేయి. ఏంటి ఒకటి కొడితే చాలదా? కీస్ ఇవ్వు. ఇవ్వు. మైథిలి నా మాట విను. మామ్ డోంట్ టచ్ మీ. ఇద్దరిని తీసుకెళ్లి కోర్టు బోర్డులో నిలబెట్టండి. జరిగిందేమిటో అక్కడ చెప్తాను. మినిస్టర్ గారు, బయట పత్రికా విలేకరులు వెయిటింగ్. నిజం బయటపడితే మీ పదవి మా పరువు రెండూ పోతాయి. ఇన్స్పెక్టర్ వాళ్ళ దీన్ని పంపాయి. అలాగే సార్. ఏంటి సార్ ఏం జరిగింది? పెట్టి కేసయ్య, చాముండేశ్వర గారి కార్ డ్రైవర్ మా కారుకి డాష్ ఇచ్చాడు. మా అబ్బాయి రిపోర్ట్ చేయబోతుంటే ఇంత చిన్న విషయాన్ని రామచంద్ర గారిని నేనే తీసుకెళ్లిపోతున్నా. లేదు సార్, మీరేదో దాస్తున్నారు. ఎస్, దాచాను. రేపు చాముండేశ్వర గారి పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన నేనే చేస్తున్నాను. అక్కడ కలుద్దాం. నమస్తే పరమేశ్వర గారు. నమస్తే అమ్మా. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే.
యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు. ఇది ఇటిక్కి ఇటిక్కి మధ్య వేసిన సిమెంట్ కాదమ్మా, మన రెండు కుటుంబాలు గట్టిగా ఉండడానికి వేసిన కాంక్రీట్. థ్యాంక్స్ అన్నయ్య గారు. అప్పుడేనా ఎల్లుండి కంచరపాలెంలో నా కూతురి పెళ్లి, నువ్వు సకుటుంబ సమేతంగా వస్తున్నావు. ఆ డ్రైవర్ని కూడా తీసుకురా. వాడు వాడు నా కొడుకు కాళ్ళు పట్టుకోవడం ఇంకా నా కళ్ళతో నేను చూడలేదమ్మా.